ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత నేషనల్ క్రష్ లెక్క మారిపోయింది మన రష్మిక మందన. ప్రస్తుతం ఈమె చేతిలో సైన్మాల మీద సైన్మాలు ఉండేయంట, మస్తు బిజీగా ఉన్నదంట. వరుస అవకాశాలతోని దక్కించుకొని దూసుకెళ్ళిపోతున్నది. చివరిగా యానిమల్ సైన్మాలో నటించింది, అది కూడా మన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నది. ఇక దీంట్లో గీతాంజలి క్యారెక్టర్ చేసినందుకు గాను ఈమెకి ప్రశంసల వర్షం కురిపించారు అందరు నెటిజన్లు. ఇక అంతేకాకుండా త్వరలో ద మోస్ట్ అవైటెడ్ పుష్ప 2తో కూడా రాబోతున్నది. ఇక విడుదల అయిన తర్వాత మరోసారి శ్రీవల్లి లెక్క మనం ముందుకు వచ్చి అలరించబోతున్నది అనమాట. ఇక ఈ సినిమాతో పాటు కుబేరా సినిమాలో కూడా ఈమె నటిస్తున్నదంట. ఇక అది కూడా మన శేఖర్ కమల సార్ డైరెక్షన్లో మల్టీ స్టారర్ లెక్క వస్తున్న ధనుష్ హీరో లెక్క వస్తున్న సినిమాలో ఈమె నటిస్తున్నదంట. ఇక దానితో పాటు ద గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో ఈ 2 సినిమాలలో అది కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తున్నదంట. ఇక ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టింది. ఇక అదేంది అని అంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నటించేందుకు ఈమెకి అవకాశం వచ్చింది అంట. ఇక ఆ అవకాశం దక్కించుకున్నందుకు గాను ఇక ఆ సినిమా మేకర్స్ వాళ్ళు సోషల్ మీడియాలో రష్మిక మందను మా యూనిట్లోకి స్వాగతిస్తున్నాం అని అంటూ ఒక పోస్ట్ పెట్టిర్రు. ఇక రష్మిక మందన కూడా దీనికి ట్వీట్ వేసింది. ఇక మీరు ఎన్నో రోజుల నుంచి నా సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇగో మళ్ళీ నేను ఒక సర్ప్రైజ్తో వచ్చేస్తున్నా, సికిందర్ మూవీతోని ఇక మీ ముందుకు వచ్చేస్తున్నా అని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఇంత గొప్ప సినిమాలో నటించేందుకు నాకు అవకాశం వచ్చినందుకు నేను ఎంతో ఆనందంగా ఎంతో గౌరవంగా ఉన్నా అని చెప్పుకుంటూ ఆమె హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నదన్నమాట. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది రంజాన్కి విడుదల కాబోతున్నదంట. ఇక ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే రష్మిక మందన కెరియర్లోనే ఈ సినిమా 25వ సినిమా కావడం విశేషం అని చెప్పుకోవాలి. మళ్ళీ వచ్చే ఏడాదిలా రంజాన్కు విడుదలయ్యే ఈ సినిమా అయితే సల్మాన్ ఖాన్ ప్రతిసారి రంజాన్కి ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తారు. ఇక ఈసారి సికిందర్ అనే సినిమా చేస్తున్నా అని చెప్పేసి జనాలందరికీ ప్రకటించేసిండు అనమాట. ఇక మళ్ళీ ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు వహిస్తున్నారు అనుకుంటున్నారు? దక్షిణాది మురుగదాస్ అనమాట. ఇక ఇలా ముగ్గురు కాంబో అని అంటే ఇక పాన్ ఇండియా రేంజ్లో ఏ లెవెల్లో ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నా. మళ్ళీ ఈ సినిమా ఈసారి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో ఎంత హిట్ కొడుతుందో అనేది చూడాలి. మరి అట్లనే సల్మాన్ ఖాన్ రష్మిక మందన జోడీ ఎట్లుండదంటారు? మీకేమనిపిస్తున్నది? సెట్ అవుతుంది అంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు అంటుంటుంది, అది కూడా నొక్కుని మళ్ళొస్తా.